ఒక డ్రాగన్ గర్జిచ్చి ఊరి మీద పడితే ఆ గర్జన నుండి వచ్చే శ్వాస ఏ రేంజ్ లో ఉంటదో తెలుసా? ఆ హై వోల్టేజ్ ని తట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా? అది తెలియాలంటే డ్రాగన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఆ డ్రాగన్ ఎవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అన్నమాట. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ అయితే వచ్చాయి. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, రీసెంట్ తమిళ బ్లాక్ బస్టర్ అయిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఉంది కదా, దానికి సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్ అయితే ఈ రోజు మన తెలుగులో అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మైత్రి రవి గారిని ఒక రిపోర్టర్ ఏమని అడిగాడంటే, డ్రాగన్ అనే టైటిల్ ని తమిళనాడులో అయితే వాడేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమాకి తమిళనాడులో డ్రాగన్ కాకుండా వేరే పేరు ఏమన్నా పెడతారా అని ఆయన అయితే అడిగాడు. దానికి సమాధానంగా మైత్రి రవి గారు ఏం చెప్పాడంటే, ఎన్టీఆర్ గారితో ఒక హై వోల్టేజ్ డ్రాగన్ అని, దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటదని, అంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాను తక్కువ చేయాలని కాదు కానీ ఈ జోనర్ లో ఇది ఎక్స్ట్రాడినరీ ఫిలిం, అలాగే ఎన్టీఆర్ గారి డ్రాగన్ వేరే లెవెల్ ఫిలిం అని, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రిలీజ్ చేసే సినిమా అని, ఇంకా ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమా టైటిల్ హిట్ అవడం చాలా హ్యాపీగా ఉందని, నెక్స్ట్ ఇంకా పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తాన్ని చుట్టేస్తుందని ఆయన అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నాడు. ఇక్కడ ఈ సందర్భంగా ఆయన ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశాడు. అదేంటంటే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమా పేరు డ్రాగన్. ఇంకా ఈ డ్రాగన్ సినిమా స్క్రిప్ట్ అనేది ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఎవరు చూపించని యూనిక్ స్క్రిప్ట్ అంట. ఇంక ఈ డ్రాగన్ సినిమాకి స్కై ఈజ్ ద లిమిట్ అని ఈ సినిమా పైన మైత్రి రవి గారు అయితే పెద్ద కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, ఈ సినిమా మీద ఇప్పటికే ఎన్ని అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలన్నిటినీ మించి ఆ సినిమా అయితే ఉంటదని ఆయన అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పాడు. ఈ విధంగా డ్రాగన్ సినిమా టైటిల్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి. ఒక రకమైన ఇంటర్నేషనల్ మాస్ అయితే మనం ఈ సినిమా ద్వారా అయితే చూడబోతున్నాం. ఇదైతే 100కి 100% ఫిక్స్ అనమాట. సరే, మరి ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.